ఆ భూమి ఎవరిది? విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న లక్ష్మణ్ కుమార్ అట. సుచిత్రలోని భూ వివాదంపై ఎమ్మెల్యే మల్లారెడ్డి, విప్ లక్ష్మణ్ పరస్పర సవాళ్లు. నా వద్ద ఉన్న డాక్యుమెంట్లు ఫోర్జరీ అని నిరూపిస్తే రాజీనామా చేస్తా, లేదంటే లక్ష్మణ్ రాజీనామా చేస్తారా? మల్లారెడ్డి. వారం గడువిస్తాం, ఏ సర్వే అయినా చేయించుకో, మా తప్పుంటే క్షమాపణ చెప్పి వెళ్తాం. లక్ష్మణ్. వివాదాస్పద భూమిపై రెవెన్యూ శాఖ సర్వే, పోలీసుల సహకారంతో చేపట్టిన అధికారులు. తొందరగా తేల్చండి, మరి ఆ భూమి ఎవరిది? ఎకరం 2 ఎకరాల భూమి మీద ఎంత యుద్ధం నడుస్తున్నదే, ఎంత యుద్ధం నడుస్తున్నదే. పోలీసుల సహకారంతో టక 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 సర్వే జరుగుతున్నదే. ఆలోచిస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే ఒక ఎకరం 2 ఎకరాల ఈ భూమి మీద మీకు అంత ఆలోచన ఉన్నది, ఇంత పెద్ద వివాదం అవుతున్నది. ఒక ధరణి అనే ఒక కంపెనీని తీసుకొచ్చి, ఒక పోర్టల్ తీసుకొచ్చి, అదొక విదేశీ కంపెనీ చేతిలో పెట్టి రైతుల నోట్లో మట్టి కొట్టి వందల వేల లక్షలాది ఎకరాల భూములను కొల్లగొట్టినారు కదా. ఎంతమంది రైతులు పహానీలు, పట్టాలు, ఆ కాపీలు, ఆ పాస్బుక్లు పట్టుకొని కలెక్టరేట్ ఆఫీసుల చుట్టూ తిరిగి 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 ఇంకా తిరుగుతూ దాదాపు 2.5 లక్షల అప్లికేషన్లు వచ్చి ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉన్నాయి, పరిష్కరిస్తూ ఉంటున్నారు. చూడాలి ఎంత నరకం అనుభవించుంటాడు ఒక్కొక్క రైతు, ఎంత నరకం అంత. ఎవరి రైతులు? ఎకరం 2 ఎకరాలు ఉన్న రైతులే. బడా బడా వర్గాలకు చెందిన రైతులు, లేకపోతే పొలిటికల్ లీడర్ల భూములు, వాళ్ళకి సంబంధించిన భూములు డిస్ప్యూట్లో ఉంటే కలెక్టర్ డైరెక్ట్గా ఫోన్ చేసి పరిష్కరించుకోవచ్చు, డైరెక్ట్గా మంత్రికి ఫోన్ చేసి పరిష్కరించుకోవచ్చు. ఏదో తోక చుట్టం మంత్రి ఎవడో ఉంటే ఆయనకి చెప్పి పరిష్కరించుకోవచ్చు. ఇవన్నీ జరిగిపోయినాయి. కానీ అతి సామాన్య పేద కూలీలు, రైతులు, వీళ్ళందరి సిచ్యువేషన్ ఏంటండి? ఇవాళ అప్లై చేసుకున్న 2.5 లక్షల మంది రైతులు కానీ, ప్రజలు కానీ, వాళ్ళకి సంబంధించిన భూమి వాళ్ళు ఎంత నరకం అనుభవించి ఉంటారు. ఒక్క 2 ఎకరాల భూమి మీద ఇంత పెద్ద రగడ నడుస్తూ ఉన్నది. నాదంటే నాదని ఆయన ఓ మల్లారెడ్డి 600 ఎకరాల భూస్వామి. ఆయన మళ్ళా 600 ఎకరాల భూస్వామి. నా భూమి ఓయరో అని వచ్చి ఆడ పెద్ద గొడవ చేస్తున్నాడే. దీనికి మీడియా హడావుడి, హల్చల్. కానీ రైతుల భూముల సంగతి ఏంది? ఒక్కడైనా ఒక ఛానల్ ధరణి పోర్టల్ మీద ఈ రకంగా రైతులు నష్టపోతున్నారని ఒక వార్త రాసిరా? ఏ ఒక్క ఛానల్ అనేది విదేశీ కంపెనీ చేతిలో ఉంది, ఏంది దుర్మార్గం కేసీఆర్ అని ఓడని అడిగిండా? ఏ ప్రతిపక్ష నాయకుడైనా ఆనాడు కూడా వచ్చి ఈ ధరణి పోర్టల్ మీద ఎవరన్నా వచ్చి మాట్లాడారు. ఎందుకంటే ఏ వర్గాల చేతిలో అయితే పార్టీలు ఉన్నాయో ఆ వర్గాల చేతిలోనే భూమి ఉన్నది. ఇవాళ నష్టపోతున్న రైతుల్లో 90% పైగా పేద వర్గాలకి సంబంధించిన రైతుల భూములే. కాబట్టి ఏ పార్టీ మాట్లాడదు, ఏ మీడియా మాట్లాడదు. ఎందుకంటే మీడియా కూడా వాళ్ళ చేతిలోనే ఉంది. ఇప్పుడు నడుస్తున్నది గొడవ. ఇది హైలైట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ వర్గాలకు చెందిన భూమి పోతున్నదని ఇంకోటని.